నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి 5వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. హోరాహోరీగా ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఎప్పుడు చూడనంత యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత అయితే కనబడుతోంది. ఆ వ్యతిరేకత ఎక్కడి దాకా వెళ్తుందనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇంకా నేను రిపీట్గా చెప్తున్నది, స్లమ్ ఏరియాస్లో లోయర్ మిడిల్ క్లాస్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా ఓట్ షేర్ ఉంది, సింపతి కూడా ఉంది. ప్రస్తుతానికి ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ వెనకపడ్డాము, ఎక్కడ పుంజుకోవాలి ఈ 10 రోజుల్లో అనేది ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. పోటీ క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకే ఉంది. బీజేపీ 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ కైవసం చేసుకోబోతున్నట్టుగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కేజ్రీవాల్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈసారి గెలుస్తాను, ప్రజలు నా వైపే ఉన్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి బలాబలాలు ఎలా ఉన్నాయి? బీజేపీ ముఖ్యంగా 70 స్థానాల్లో దాదాపు 12 స్థానాల్లో అయితే ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఆ ముస్లిం ఓటర్స్ అంతా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. 12 స్థానాలు తీసేస్తే 58 స్థానాలు ఉన్నాయి. 58 స్థానాల్లో బీజేపీ గట్టిగా ఫోకస్ పెడుతుంది. గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకున్న ఒక 40 స్థానాల్ని క్యాల్కులేట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ 40 స్థానాలు ఏంటో నేను చెప్పే ముందు బీజేపీ ఓటర్లు, ఢిల్లీ ఓటర్స్ మాత్రం ఈసారి చాలా విచిత్రంగా మనం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడైనా లేదన్నా సర్వేలకు వెళ్ళినప్పుడు పానీ గందే ఉన్నాయంటున్నారు. అట్లాగే సూయేజ్ అంతా బ్లాక్ అవుతున్నాయని చెప్తున్నారు. అన్ని చోట్ల కూడా రోడ్లు బాగాలేదని చెప్తున్నారు. పొల్యూషన్ ఎక్కువైపోయింది ఢిల్లీలో అని చెప్తున్నారు. రోడ్లు బాగాలేదంటున్నారు. అయితే మీరు సీఎం ఎవరిని చేస్తారంటే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కే ఎందుకు అని అడిగితే ఒకే ఒక్క విషయం చెప్తున్నారు. వాళ్ళు బస్సులు ఉచితంగా ఇస్తున్నారు, మహిళలకి బస్సు ప్రయాణం, బస్సు ఫ్రీ కదా అంటున్నారు ఈ స్లమ్ ఏరియా డ్వెల్లర్స్ కానీ వీళ్ళంతా కూడా. సో కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో చెప్పడం అయితే కష్టంగా ఉంది. కానీ దాదాపు బీజేపీ అయితే మాత్రం 40 స్థానాలు చాలా గట్టిగా గెలుచుకుంటామని చెప్తోంది. ఆ 40 స్థానాల్లో కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళకున్న ఎందుకు గెలుస్తామనేదని. ఆ నియోజకవర్గాల ప్రకారం చూసుకుంటే ముందుగా ఆదర్శ్ నగర్. ఇక్కడ ఆదర్శ్ నగర్లో బీజేపీ ఎందుకు గెలుస్తాం అనుకుంటుందంటే ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఇక్కడ. బీజేపీ అభ్యర్థి కూడా బాగా పాపులర్ అని, ఆ రకంగా గెలవచ్చు అన్న ఒక లెక్క అయితే వేసుకుంటుంది, అంచనాకు వస్తుంది. అంబేద్కర్ నగర్, ఈ అంబేద్కర్ నగర్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అక్కడ బాగా వాటర్ ఇష్యూస్, బాగా సమస్యలు, నీటి సమస్యలు బాగా ఉన్నాయి. ఆ కారణంగా అంబేద్కర్ నగర్ కూడా గెలుచుకుంటామని చాలా ధీమాతో ఉంది బీజేపీ పార్టీ. అట్లాగే భావనలో కూడా మ్యాసివ్గా చాలా ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఆమ్ ఆద్మీ మీద కనబడుతోంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా చాలా ఎరగెంట్గా మాట్లాడతాడు. ఎప్పుడైనా వెళ్తే కూడా ఈసారి ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతను ఓడించాలనుకుంటున్నారు. సో భావన నియోజకవర్గం కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటోంది. ఇంకా ఈ బిజ్వానా నియోజకవర్గం ఏంటంటే హర్యానా బోర్డర్లో ఉంటుంది. సో ఆ హర్యానా ఇంపాక్టు ఇదంతా కూడా బాగా మన ఎన్నికల్లో కూడా గెలుచుకుంది హర్యానా. ఆ ఇంపాక్ట్ కనబడుతుంది ఈ నియోజకవర్గంలో. బిజ్వానా కూడా ఈసారి బీజేపీ వైపుకే కదులుతోంది. ఇంకా అట్లాగే ఈ బురారి నియోజకవర్గంలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉంది. పూర్తిగా కూడా ఇటు బీజేపీ వైపుకు మళ్ళుతోంది. ఢిల్లీ కంటోన్మెంట్ అయితే బీజేపీ ఖచ్చితంగా గెలుచుకుంటుందని ఖాతాలో వేసుకుంటోంది. ద్వారకా ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ వలన, గోండా ఒకటి బీజేపీకి చాలా పట్టున్న నియోజకవర్గం గోండా. అట్లాగే గోకల్పూర్లో కూడా బీజేపీ ఖచ్చితంగా ఖాతాలో వేసుకుంటుంది, ఖచ్చితంగా గెలుస్తుందని. జనక్పురి ఒకటి, అట్లాగే జంగపురా ఒకటి. జంగపురాలో ఆపు ముస్లిం ఓట్లు కొద్దిగా చీలెట్టు కనబడుతున్నాయి. బీజేపీ ఏమో అక్కడ పాపులర్ క్యాండిడేట్ నిలబెట్టింది. సో జంగారావు ఒకటి గెలిచేట్టు కనబడుతుంది. అట్లాగే కరావల్ నగర్ బీజేపీకి చాలా పట్టున్న నియోజకవర్గం. కరోల్ బాగ్ ఇక్కడ కొద్దిగా టైట్ ఫైట్ కనబడుతుంది. కానీ బీజేపీ మాత్రం కొద్దిగా స్వల్ప మెజారిటీతో అన్న బయటపడతాం అనుకున్న లెక్కలైతే వేసుకుంటోంది. అట్లాగే కిరారి మాత్రం యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉంది అక్కడ ఆప్ మీద. కృష్ణానగర్ క్లోజ్ ఫైట్ అయినా కూడా బీజేపీ బయటపడినట్టు కనబడుతోంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మంచి క్యాండిడేట్ అయినా కూడా బీజేపీ కేజ్రీవాల్ మీద వ్యతిరేకతతో బీజేపీ గెలుచుకుంటామని చాలా ధీమాతో చూపిస్తోంది. మధీపూర్ ఎక్కడ కూడా అంతే.
కాంగ్రెస్ ఇక్కడ ఓట్లు అయితే స్ప్లిట్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీతో. అట్లాగే ఆప్ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఈ రెండు కూడా బీజేపీని గెలిపిస్తాయని లెక్కల్లో వేసుకుంటుంది బీజేపీ పార్టీ. మంగళపురి కూడా బీజేపీ చాలా పాపులర్ క్యాండిడేటు. అట్లాగే రిపీట్గా చెప్పుకుంటూ రావాలంటే యాంటీ ఇన్కంబెన్సీ ఆప్ మీద ఇక్కడ బాగా ఉంది. మటియాలాలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉంది. అర్బనే కాకుండా ఇక్కడ విలేజర్స్లో అందరూ మొత్తం టోటల్గా కూడా బీజేపీ వైపు కదులుతున్నారు. ఇదోటి ఖచ్చితంగా బీజేపీ గెలుచుకునే నియోజకవర్గం. మోడల్ టౌన్ కూడా మ్యాసివ్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఆప్ మీద. అట్లాగే బీజేపీ క్యాండిడేటు బాగా పాపులర్ అయ్యాడు ఈ జుగ్గి ట్రాక్షన్ వీటన్నిటి మీద కూడా. సో ఇది కూడా బీజేపీ గెలుచుకుంటుంది. అట్లాగే ముండ్కా నియోజకవర్గం కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చుకునేట్టు కనబడుతుంది. ముస్తఫాబాద్లో ముస్లిం ఓటు స్ప్లిట్ అయ్యేట్టు కనబడుతుంది. బీజేపీకి ప్రస్తుతానికి ఎడ్జ్ కనబడుతుంది ఆ నియోజకవర్గం కూడా. అట్లాగే నజఫ్గర్ ఇదే హర్యానా బార్డరు ఇది కూడా నెమ్మదిగా బీజేపీ వైపుకి మొగ్గు చూపుతోంది. మంగళైలో ప్యూర్ ఓట్ స్ప్లిట్ కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ డీసెంట్ ఎమ్మెల్యే అయినా కూడా అభ్యర్థి ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ కనబడుతుంది. నరేలాలో కూడా మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద, అది కూడా బీజేపీ వైపు వేసుకుంటుంది. న్యూఢిల్లీ మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీ జెండా ఎగరేస్తానంటోంది కాషాయాన్ని. అట్లాగే పత్పర్గంజ్ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కూడా వీక్, బీజేపీ బాగా పాపులర్ అయింది ఇక్కడ, ఇది కూడా గెలుచుకునే ఖాతాలో వేసుకుంటోంది. ఆర్కేపురం మళ్ళీ ఇందాక చెప్పినట్టే జుగ్గి ట్రాన్సాక్షను వీటన్నిటి వల్ల బీజేపీ క్యాండిడేట్ గెలుచుకుంటాడు ఖచ్చితంగా. రజోరీ గార్డెన్ ఉంది, రజోరీ గార్డెన్లో బీజేపీ బాగా ముందంజలో ఉంది. సిక్ ఏరియా అదంతా కూడా బీజేపీ అక్కడ సిక్కు అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ రాజ్పురి కూడా గెలుచుకుంటుంది ఈసారి ఖచ్చితంగా. అట్లాగే రెతాలలో కూడా ఆప్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది. రోహిణి నియోజకవర్గంలో బీజేపీ చాలా గట్టి పట్టున్న నియోజకవర్గం, రోహిణి కూడా గెలుచుకుంటుంది. రోహతాస్ నగర్ అది కూడా బీజేపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పచ్చు, ఆ నియోజకవర్గం కూడా గెలుచుకుంటుంది. సదర్ బజార్లో అయితే ఆప్ మీద చాలా వ్యతిరేకత చూస్తున్నాం మనం. ఎక్కడికి వెళ్ళినా కూడా నీటి సమస్యలు, కరెంటు బిల్లు అని ఇవన్నీ కూడా చెప్తున్నారు అక్కడ ఓటర్సు. సో బీజేపీ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేటు. సదర్ బజార్ ఒకటి గెలుచుకుంటుంది బీజేపీ. సంగం విహార్ ఈ నియోజకవర్గంలో కూడా ఆప్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది. సో అది కూడా బీజేపీ వైపుకి మళ్ళుతుంది. షాలిమార్ బాగ్ ఇది చెప్పక్కర్లేదు, చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న నియోజకవర్గాల ఆప్ మీద ఇది కూడా ఉంటుంది. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఖచ్చితంగా బీజేపీ వైపు బదలావ్ ఓట్స్ ఇక్కడ బీజేపీకి పడుతున్నాయి. షాలిమార్ బాగ్ కూడా బీజేపీ గెలుచుకుంటుంది. తిమ్మాపూర్ కూడా మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా ముస్లిం ఓట్స్ స్ప్లిట్ అవుతున్నాయి. చాలామంది చాలా నియోజకవర్గాల్లో నేను చెప్పినట్టు ఫస్ట్లో 12 నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ ఆప్కి వేద్దాం అనుకున్న కొంతమంది మాత్రం కాంగ్రెస్ వైపు టిల్డ్ అవుతున్నారు. అందులో తిమ్మాపూర్ నియోజకవర్గం కూడా ఉంది. తిమ్మాపూర్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ స్ప్లిట్ అయ్యి బీజేపీకి హెడ్ కనబడుతుంది యాజ్ ఆఫ్ టుడే. అట్లాగే త్రిలోక్పురి ఇక్కడ ఆప్ మీద మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, బీజేపీ ఈసారి జెండా ఎగరేస్తుంది. ఉత్తమ్ నగర్లో కూడా బీజేపీ గెలుచుకునే అవకాశాలు బాగున్నాయి. వికాస్పురి అండ్ వజీర్పూర్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంతర్గత సర్వేల ప్రకారం తెలుస్తుంది. అంటే దాదాపు 39 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఈసారి ఈజీగా గెలుస్తామని, పైన ఇంకొక 4-5 అసెంబ్లీ స్థానాల మీద ఈ 10 రోజుల్లో ఫోకస్ పెట్టాలన్నది వాళ్ళ లెక్కలు అని మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరికైనా ఎడ్జ్ అవ్వచ్చు. నా అంచనా ప్రకారం అయితే ఆప్కు 30 దగ్గర అవుతే బీజేపీ రఫ్గా 36 దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ బీజేపీకి 36, 37 దగ్గర అయితే ఆప్ 30 దగ్గర అవుతుంది. సో ఏదైనా 30, 37 అటువైపు ఉంటుంది 2% ఎర్రర్లో. అది మనం మెయిన్గా పోలింగ్ రోజు బూత్ మేనేజ్మెంటు ఎట్లా చేస్తారు, ఇరు పార్టీలు ఓటర్స్ని ఎట్లా బూత్ దాకా తీసుకెళ్తారు, ఇదన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే మొత్తం అష్టదిగ్బంధం అని చెప్పచ్చు. ఎక్కడా కూడా నోట్లు పంచడానికి కానీ ఇదివరకు 2020 ఎన్నికల్లో చూసాము. ఆమ్ ఆద్మీ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టింది. ఈసారి ఆ అవకాశం ఇవ్వట్లేదు ఎక్కడా కూడా.
అట్లాగే మొట్టమొదటిసారి చూస్తున్నాం మనం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఓటర్లు నిలదీస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీ మీద. సాక్షాత్తు కేజ్రీవాల్నే ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న సభల్లో అక్కడ మహిళలు కూడా ఆయన్ని ఎప్పుడు మాకు ఈ మంచినీటి సమస్య, అట్లాగే ఈ డ్రైనేజ్ సమస్య, రోడ్లు ఎప్పుడు వేస్తామంటూ కూడా ఆయన్ని నిలదీయటం ఈ 11 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో చూస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థమవుతోంది ఎప్పుడు చూడనంత టఫ్ ఫైట్ కేజ్రీవాల్ చూస్తున్నారు. ఆయన సెటైర్స్ కూడా మొదలైనవి అప్పుడే. ఫిబ్రవరి 9వ తారీఖు కేజ్రీవాల్ పంజాబ్కి వెళ్ళిపోతారని, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదన్న ఒక సర్కాస్టిక్ ట్వీట్స్ అయితే కనబడుతున్నాయి సోషల్ మీడియాలో. ఏదైనా ఫిబ్రవరి 5 పోలింగు, ఫిబ్రవరి 8 కౌంటింగు, ఆ రోజు వరకు వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ ఎడ్జ్లో ఉన్నట్టుగా వాళ్ళ పార్టీ సర్వేలు కానీ బయట చేసిన ఏజెన్సీస్ కానీ చెప్తున్నాయి.